తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం దసరాకి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యేక తరగతుల పేరుతో తెరిచి విద్యార్థులకు బతుకమ్మ సెలవుల్లో కూడా చదువులు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. అవసరమైతే స్కూల్ రద్దు చేయవద్దని స్పష్టం చేయమన్నారు. ఇక ఈ క్రమంలో హనుమకొండలోని లండన్ కిడ్స్ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేసి విద్యాశాఖ అధికారిని వినతి పత్రం సమర్పించారు. ఇక పాఠశాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు మెమోరాండం సమర్పించి ఇలాంటి స్కూల్స్ పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం దసరాకి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యేక తరగతుల పేరుతో తెరిచి విద్యార్థులకు బతుకమ్మ సెలవుల్లో కూడా చదువులు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక అవసరమైతే స్కూల్ రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హనుమకొండలోని లండన్ కిడ్స్ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేసి విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. పాఠశాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు మెమోరాండం సమర్పించి ఇలాంటి స్కూల్పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు, సద్దుల బతుకమ్మ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులైతే సమరాల్లో మునిగి తేలారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పండుగగా ఒక ప్రత్యేక గుర్తింపు అయితే సద్దుల బతుకమ్మకు అయితే ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ యొక్క సద్దుల బతుకమ్మ సెలవులు ఇచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి స్కూల్ కానీ లేకుంటే పాఠశాలలు కానీ కళాశాలలు కానీ తెరవద్దనైతే ప్రభుత్వం జారీ చేసింది. కానీ హనంకొండ ఎక్సైజ్ కాలనీలో మాత్రం అలా జరగడం లేదు. దీనికి సంబంధించి లండన్ కిడ్స్ ప్లే స్కూల్ అయితే సెలవుల్లో కూడా ఈ యొక్క తెరవడంతో విద్యార్థి సంఘాలు తెలుసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు అయితే పాఠశాలలు తెరిచి విద్యార్థులకు విద్యా బోధన అందించడంతో విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఎక్సైజ్ కాలనీలో, హనంకొండ ఎక్సైజ్ కాలనీలో మాత్రం ఇలా జరగడం లేదు. ఈ యొక్క లండన్ కిడ్స్ ప్లే స్కూల్లో విద్యార్థులకు తరగతులు బోధించడంతో తెలుసుకున్న విద్యార్థి సంఘాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లడంతో పాఠశాల యాజమాన్యం తాళాలు వేసుకొని అయితే వెళ్లిపోయింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆ యొక్క పాఠశాలను సీజ్ చేయాలి, ఖచ్చితంగా వీలైతే రద్దు చేయాలని అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఎంఈఓకి అయితే ఒక వినతి పత్రం అయితే సమర్పించారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెలవుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాలలు కానీ లేకుంటే విద్యాశాఖ అనుమతులు లేకుండా ఇలా తెరిస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇలాంటి స్కూళ్లను వెంటనే రద్దు చేయాలి, వారికి ఉన్న పర్మిషన్ రద్దు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇలా అంటే విద్యార్థులు ఆడుకునే క్రమంలో ఇలాంటి పాఠశాల తరగతులు నిర్వహించడం మాత్రం తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క సెలవులు ప్రకటించినా కూడా ఇలా విద్యార్థి సంఘాలు విద్యాశాఖకు మెమరాండం ఇచ్చిన ఈ యొక్క పాఠశాలలు మాత్రం ఖచ్చితంగా తెరవడంతో విద్యార్థి తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడుకునే సమయంలో లేకుంటే ఈ యొక్క సెలవులు ప్రకటించడంతో వారి యొక్క బంధువుల ఇళ్లలోకి వెళ్లడం జరుగుతుంది. కానీ ఈ యొక్క పాఠశాలలు తెరవడంతో విద్యార్థి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు ఎవి ఉన్నా ఖచ్చితంగా వాటిని సీజ్ చేయాలి, అవసరమైతే ఆ పాఠశాలకు ఉన్న దాన్ని రద్దు చేయాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.